మేము 1:3 పిలిచామయ్యా, ముగ్గురిని పిలిచి ఒకళ్ళని సెలెక్ట్ చేయడం మా ఇష్టం అంటే తప్పలేదు. అది ఓకే, కానీ ఇక్కడ 1:1 అని చెప్పి మళ్ళీ వాడు అట్లాంటి వాడు, వాడు ఆఫ్టర్ ఆల్, వీడు ఆఫ్టర్ ఆల్ అంటే నువ్వు పిలవనోడు అడగట్ల. అక్కడ టిఎస్సిలో సెలెక్ట్ కాకుండా 3 లక్షల మంది ఉన్నారు, 3,40,000 మంది ఉన్నారు. వాళ్ళు ఎవరు అడగట్లా, వాళ్ళు 10,000 మంది. ఈ 10,000 మంది కాల్ లెటర్లు వచ్చాక కూడా మమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేయలేదు, మా సర్టిఫికెట్ ఓకే చేశాక కూడా అని అడుగుతున్నారు. వాళ్ళని నువ్వు అడ్రస్ చేసే తీరు కరెక్ట్ గా లేదు, జెన్యూన్ గా లేదు, సంస్కారయుతంగా లేదు. వాళ్ళని వాళ్ళు అడుగుతున్న డౌట్లలో మేబీ 100కి 70 ఫెయిల్యూర్ అవ్వచ్చు నేను అనుకోవడం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి నాకు ఎందుకు రాలేదనే ఫీలింగ్ వస్తుంది. 70% మందికి అట్లా ఉండొచ్చు, 30% జెన్యూన్ అయ్యి ఉండొచ్చు. స్పోర్ట్స్ కోటాలో జెన్యూనిటీ కనబడుతుంది నాకు ఒక ఆస్పెక్ట్. స్పోర్ట్స్ కోటాలో వీళ్ళు ఇస్తున్న ఆన్సర్ కరెక్ట్ గా లేదు, జెన్యూన్ గా లేదు. మిగతా వాటిలో నేను కూడా జడ్జ్ చేయలేను, అది నాకు తెలియదు కాబట్టి అధికారులు చెప్పాలి కదా. డిఎస్సి మేళా టైపులు ఇక్కడ మేళా పెట్టి కూర్చోబెట్టి ఒక 2 రోజులు కూర్చోండి కావాలంటే అధికారులు, ఈ కారణాల వల్ల వివరణ ఇవ్వండి. ఆ తర్వాత కోర్టులో చూసుకోండి అయ్యా, మేము చెయ్యగలిగింది చేసాం మాక్సిమం, సంస్కారయుతం, మాది గవర్నమెంట్ రెస్పాన్సిబుల్ అనుకో. ఒకవేళ మీది కరెక్ట్ అని రేపు పొద్దున కోర్టు చెప్తే ఆర్డర్ ఓకే, వీ కెన్ ప్రొసీడ్. అంతేగాని మీరు మమ్మల్ని రాజకీయంగా మా ప్రత్యర్థులకి అవకాశం ఇవ్వద్దు. మేము మొట్టమొదటిసారి జగన్ చేయలేకపోయినా డిఎస్సి ఇస్తున్నాం.